ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ రోజున ముఖ్యంగా తెలియజేయడం ఏమిటంటే, నవగ్రహాల్లో శనిదేవుడి యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటి పాత్ర. అంటే ప్రతి ఒక్క జాతకునికి శనిదేవుని యొక్క అనుగ్రహం లభించాలి. ఆయనే ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడాను ఆ శనిదేవుడు వారే ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనం తెలుసుకునే మాట అయితే, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని చెప్పి ఈ మూడు రకాలైనటువంటి భావాలు ప్రధానంగా 5 రాశుల మీద ప్రధానంగా వారి ప్రభావం చూపిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు అర్ధాష్టమ శని వచ్చేసి వృశ్చిక రాశి, అలాగనే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి, ఏలినాటి శని మకరము, కుంభరాశులు, అలాగనే మీనరాశులు. ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని ఇప్పుడు జరుగుతుంది. అలాగనే శనిదేవుడి యొక్క అనుగ్రహం మనకి ఎలా లభిస్తుందయ్యా, ఎలా చూసుకోవాలి జాతకంలో అని చెప్పంటే, అసలు ఈయన గురించి చెప్పుకుంటూ పోతే అసలు ఒకరోజు కాదు కదా, ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. అంత గొప్ప ఫలితాలు ఇచ్చేటువంటి శనిదేవుడు. అలాగనే ఈ శనిదేవుడు ప్రత్యేకంగా దేని మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తారంటే, ఆయన ఆయుష్కారకుడు. అందువల్ల మనకి మంత్రంలో కూడా ఉంది, అదేంటంటే శన్యారిష్టేతు సంప్రాప్తే శని పూజాంజకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ఆయుష్పీడోపశాంతయ అన్నారు. అంటే ఆయుష్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తారు ఆయన. అందువల్ల ఈ ఆయుష్ని ఎక్కడ చూసుకోవాలి అంటే, ఎలా చూసుకోవాలి అని చెప్పంటే, మిగతా గ్రహాల కన్నా ఈ శనిదేవుడి యొక్క పాత్ర అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఈ శనిదేవుడు ముఖ్యంగా ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క స్థానంలో ఉండడం వల్ల ఆయన ఆయుష్ నిర్ణయం చేస్తారు. ఆ శనిదేవుడు 8వ స్థానంలో, లగ్నం నుంచి 8వ స్థానంలో ఉండేమాటైతే ఆయుష్ని చాలా గొప్పగా ప్రసాదిస్తాడు. అంటే పూర్ణ ఆయుర్దాయాన్ని పొంది ఆయన ఎక్కువగా ఆయుష్ని ప్రసాదిస్తారు. అలాగనే మిగతా లగ్నాన్ని బట్టి ఆ శనిదేవుడు ఆయుష్ని నిర్ణయం చేస్తుంటారు. ఇది చాలా ప్రధానమైనటువంటిది. రెండో విషయం ఏమిటంటే, రాజయోగం అంటారు. అంటే జాతకంలో అసలు ఈ జాతకునికి అసలు రాజయోగం ఉందా లేదా అది నిర్ణయం చేయాలన్నా సరే, ముఖ్యంగా శనిదేవుడి యొక్క పాత్ర ప్రధానంగా ఆయన పాత్ర పోషిస్తారు. అందువల్ల ఈ శనిదేవుడు ఎక్కడయ్యా బాగా యోగాన్ని ప్రసాదించేది అని చెప్పంటే, ముఖ్యంగా వృషభ లగ్నానికి చాలా యోగాన్ని ప్రసాదిస్తారు. అంటే వృషభ లగ్నానికి భాగ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి శనిదేవుడు లగ్నంలో కానీ, అలాగనే దశమంలో కానీ, భాగ్యంలో కానీ ఉండేమటైతే విపరీతమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదిస్తారు. అలాగనే వృషభ లగ్నానికి ద్వితీయంలో కానీ, అలాగనే పంచమంలో కానీ, అలాగనే మకరంలో కానీ, కుంభంలో కానీ ఉండేమాటైతే విపరీతమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదిస్తారు. అలాగనే వృషభ లగ్నానికి ముఖ్యంగా ఆయన నీచబడి ఉండడం, అంటే నీచం అంటే 1000 స్థానం అవుతుంది, అలా ఉండకూడదు. మళ్ళీ
అది మన జాతక పరిశీలన చేసేటైతే మొత్తం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ శనిదేవుడి యొక్క ప్రభావము మనకి ఎలా ఉంటుంది అంటే, బాగుంటేనేమో విపరీతమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదిస్తారు. వాళ్ళు ఎక్కడైనా పుట్టని, దాదాపుగా పేదరికంలో పుట్టని, వాళ్ళకి చిన్న వయసు నుంచే వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల యొక్క గుణభావాలన్నీ కూడాను వాళ్ళ కనపడుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచే మంచి ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. మంచి విద్యలని అభ్యసిస్తారు. అలాగనే పెద్ద పెద్ద విషయాలన్నీ కూడాను అధ్యయనం చేసుకుంటూ ఉంటారు. పెద్దవారితో పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు. అలాగనే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు వెలుగులోకి వచ్చి అలాగనే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా మొత్తం కూడా మార్చుకుంటారు. అలాగనే దీనికి వీడు పేదరికంలో పుట్టాడా, లేకపోతే ధనవంతుడి ఇంట్లో పుట్టారా, లేకపోతే రాజయోగంలో పుట్టారా, రాజు యొక్క కుటుంబంలో పుట్టారా అని చెప్పనేది లేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ శనిదేవుడు బాగుండేవాడైతే వాళ్ళకి అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటారు. వాళ్ళకి అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. అలాగనే ఇప్పుడు మనకు ప్రస్తుతం మనం చూసుకునేవాడైతే టీవీలో కూడా మనకు అనౌన్స్ చేస్తుంటారు. రోజు ఉదయం చూడగానే మన భక్తి ఛానల్ పెట్టేమటైతే అన్ని ఛానల్ వాళ్ళు రాశుల యొక్క ఫలితాలు తెలియజేస్తుంటారు. ముఖ్యంగా ఏమిటంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. అలాగనే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, అలాగనే మకరము, కుంభము, అలాగనే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఈ 5 రాశుల వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా అంటే నేను తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా ధనం చాలా గొప్పది. ఆ ధనం లేకపోతే మనం ఏం చేయలేం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ధనం లేకపోతే మనం ఏం చేయలేం. అడుగు పెట్టాలన్నా సరే, అడుగు తీయాలన్నా సరే ధనమే. అలాగనే దీనికి ఈ 5 రాశుల వాళ్ళు ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు, మకరము, కుంభము, మీనము, అలాగనే ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ధనము చాలా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ, అలాగనే ముఖ్యంగా ఫైనాన్స్ చేసేవాళ్ళు, అంటే డబ్బులు ఇచ్చి వడ్డీలు తిప్పుతుంటారు. వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. లేకపోతే మటుకు చాలా ఇబ్బందులు గురవుతారు. అలాగనే ఈ 5 రాశుల వాళ్ళు ధనంతో పాటుగా వ్యాపారం చేసేటప్పుడు కానీ, అలాగనే చర్చలు చేసేటప్పుడు కానీ మధ్యవర్తిగా ఉంటే మటుకు మునిగిపోతారు. అంతే. మధ్యవర్తిగా అసలు వద్దు. నేను హామీలు ఇస్తుంటారు, నేను ఉంటాను, ఇతను ఇవ్వకపోతే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి హామీలు ఇచ్చే మటుకు చాలా గందరగోళం జరుగుతుంది. అలాగనే ప్రాపర్టీ తీసుకోవడం, ఆ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఇలాగ 1 కాదు 2 కాదు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఈ 5 రాశుల వాళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే ఏ పని చేసినా సరే, చదువుకునేటప్పుడు కానీ, విద్యా విషయంలో కానీ, వ్యాపారం చేసేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు ఈ 2 విషయాల్లో కానీ మధ్యవర్తిగా ఉండడం కానీ, ముఖ్యంగా బండి నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అంటే మనకి తొందర చేరుకోవడానికి, ఆలస్యం చేరుకోవడానికి కేవలం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఉంటుంది. అందువల్ల తొందరపడి ఏ నిర్ణయం కూడాను తీసుకోకూడదు. ఒకసారి బదులు 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ శనిదేవుడి యొక్క ప్రభావం అనేది ఇలా ఉంటుంది. పరిహారం ఏందయ్యా అని చెప్పంటే 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు ఏంటంటే, ఈ రాశుల వాళ్ళు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడాను నిద్ర లేగానే స్నానం సంధ్య చేసుకున్న తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, శనిదేవుడి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉంటాయి. దశరథ మహారాజ స్తోత్రం ఆయన స్వయంగా లిఖించినటువంటి స్తోత్రం ఉంది. అది చాలా గొప్పది. అది రోజు కూడాను పారాయణం చేసుకుంటుండాలి. అలాగనే
ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు కాకపోయినా సరే మంగళవారం శనివారం తప్పకుండా మీరు శారీరక భావాన్ని పట్టుకొని ప్రదక్షిణాలు చేయడం 108 సార్లు చేస్తే చాలా గొప్పది. అది కుదరలేదంటే ఒక 54 సార్లు చేసినా సరే మంచి ఫలితాన్ని ప్రసాదిస్తారు. అలాగనే ఇది కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే శనిదేవుడికి ప్రీతిగా తైలాభిషేకము అంటారు. తైలాభిషేకం అంటే ఎక్కువ కాదు, లీటర్లు నూనె పోయడం కాదు. మనకు స్వల్పంగా మనము ఒక మంచినీళ్ళు తాగేంత గ్లాసు లేకపోతే కాఫీ తాగేంత గ్లాసు ఒక 50 గ్రాముల నూనె తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పణ చేసి ఆ దేవాలయానికి వెళ్తే అక్కడ అర్చకులు ఉంటారు. ఆ అర్చకుల చేత మీరు స్వయంగా మీ గోత్రనామాలు చెప్పించుకొని అలాగనే శనిదేవుడికి ప్రీతిగా ఆయన యొక్క ప్రభావం తగ్గిపోవాలి మా యందు, మాకు అన్నీ కూడాను శుభం జరగాలి, అలాగనే ధర్మంగా మనం మసులుకుంటూ ఉండాలి, అలాగనే మంచి వ్యాపారం ఉద్యోగం బాగా అభివృద్ధి జరుగుతూ ఉండాలి, మాకు సరైనటువంటి దారిని చూపించండి, సరైనటువంటి వ్యక్తులను చూపించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ అయి తైలాభిషేకం బొట్టు చేస్తున్నారు. ఒకేసారి పోయకూడదు. శనేశ్వరాయ నమః శనేశ్వరాయ నమః అంటూ ఆ దేవుడికి స్తోత్రం చేసుకుంటూ, అలాగనే నీలాంజన సమాభాసం ఆ శ్లోకం ఉంది, లేకపోతే దశరథ కృత శనేశ్వర స్తోత్రం ఉంది, అది చేసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, అది చెప్పుకుంటూ చేసుకోవచ్చు. అలాగనే మూడో విషయం ఏంటంటే మనము ప్రతి నెలకు ఒకసారి మహాశివరాత్రి వస్తుంది. మనకి ఆ శనేశ్వరుడి యొక్క ఆ పేర్లోనే ఉంది, శనేశ్వరుడు అంటే శని ప్లస్ ఈశ్వరుడు, ఆ రెండు కలిస్తే శనేశ్వరుడు. కనుక శనిదేవునికి ప్రీతి ఏంటంటే రుద్రాభిషేకం చేసుకున్నా సరే ఆ శనిదేవుని యొక్క బాధలన్నీ కూడా తొలగింపజేస్తారు. శనిదేవుని బాధలే కాదు, ఏ బాధలు కూడా నవగ్రహ బాధలు కానీ, ఈతి బాధలు కానీ, నవగ్రహ బాధలు కానీ, అలాగనే శత్రు బాధలు కానీ ఏమీ లేకుండా ఆయన కాపాడుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీస పారాయణ ప్రతినిత్యం చేసుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ క్రమం తప్పకుండా ప్రదక్షిణాలు చేయడం, వీలుంటే మన్యసూక్త పూర్వకంగా తమలపాకులతోటి అర్చన చేసుకోవడం, అలాగనే వీలుంటే వడమాల పూజ చేసుకోవడం, ఇది లేకపోతే ఇది క్రమం తప్పకుండా చేసుకుంటున్నాను. బాగా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము, చాలా బాధలు కలుగుతున్నాయి, అనారోగ్యం చేసి బాధపడుతున్నాము, అలాగనే బాగా గొప్పగా బతికినటువంటి వాళ్ళము క్షణంలోనే ఇలా తారుమారైపోయింది. అలాంటి పరిస్థితుల్లో శనిదేవునికి ప్రీతిగా ఏమిటయ్యా అంటే అఘోర తిల పాశుపత హోమం అన్నారు. అఘోర తిల పాశుపత హోమం ఇది చాలా గొప్పదైనటువంటిది. పాశుపత హోమం చేసుకునేటైతే ఇంకా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తారు. ఇవన్నీ కూడాను ఒక ఎత్తు అయితే ప్రత్యేకంగా 2 మార్గాలు ఉన్నాయి మనం ఆయన యొక్క అనుగ్రహం పొందాలంటే. శనిదేవునికి ప్రీతిగా తైలాభిషేకం క్రమం తప్పకుండా చేసుకోవడం, అలాగనే ప్రతినిత్యం కూడాను ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీస పారాయణ చేసుకున్నట్టయితే మనకి వచ్చేటువంటి బాధలు బయటికి వెళ్తే 100 రూపాయలు ఖర్చు అవుతుంది తెలిసి కూడాను మనం ఏం చేస్తుంటే అది చేసుకోవడం ద్వారా కొంత ఖర్చు అయిపోయి కొంత మనం మిగులుతుంది. అందువల్ల ఈ శనిదేవుని యొక్క అనుగ్రహం లభించాలి అని చెప్పంటే ఈ విధంగా 5 రాశుల వాళ్ళు మీరు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏ ఉపద్రవం ఎలా వస్తుందో మనం ఊహించలేం, ఎవరికి కూడా తప్పించలేం. ముఖ్యంగా మనం రాజకీయ నాయకులు పరిశీలన చేసేటైతే ముఖ్యంగా మనకి ఎవరిని పరిశీలన చేసినా సరే మనకి ఈ రాజయోగాన్ని ఆ శనిదేవుడే ప్రసాదిస్తారు. కనుక భక్తులందరూ కూడాను ఈ నియమాన్ని పాటిస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, ముఖ్యంగా శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.